దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి జనవరి మాసంలో ఈ యొక్క 2025లో 1 జనవరి మనం చూసినాం. ఈరోజు 5 జనవరి ఏంటండి? ఫస్ట్ ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరము మనం ఏమనుకుంటామంటే మన లైఫ్లో ఇంపార్టెంట్ అయిన వ్యక్తి ఎవరు అని అంటే, లేదా ఎవరినైనా వెతుకుతామనుకుంటే, నీ ఫోను నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావంటే ఎటు డైల్ అవుతుంది? ఫ్రెండ్కి వెళ్తుందా, రిలేటివ్కి వెళ్తుందా? ఎవరు నాకు తొందరగా రెస్పాండ్ అవుతారో వాళ్ళకే వెళ్తుంది. అంతేనండి. ఈ రోజున మనం నేర్చుకునేటువంటి అంశము, డూ యూ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్? నీకు మంచి స్నేహితులు ఉన్నారా? హల్లెలూయా. నేను ఒకరికి సిస్టర్కి మాట ఇచ్చినాను, ఈరోజు మీ గురించి చెప్తాను అనేసి. కనుక వారికి వచ్చిన వాగ్దానం గురించి సిస్టర్కి ఆ రోజున వివరించలేని గనక ఈ రోజున అంశము తన గురించి తీసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి అందరూ జాగ్రత్తగా వినాలి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. కనుకనే ఈరోజు ఎంచుకోవడం జరిగింది. యోబు మొదటి అధ్యాయము మనం తీసి సిద్ధంగా పెట్టుకుందాం. ఇంకొకరు వచ్చేసి యోబు 11వ అధ్యాయము తీసి సిద్ధంగా పెట్టుకుందాం. యోబు 11వ అధ్యాయము 1వ వచనము మరియు 19వ వచనము. యోబు 11వ అధ్యాయము 1వ వచనము మరియు 19వ వచనం. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాను, ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను కదా. చాలండి. 19వ వచనం. ఎవరి భయము లేకుండా నీవు పండుకుందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నత మహాగణుడ, సర్వశక్తి మంత్ర, మీకు వందనాలు. ఎత్తబడుచున్న వాక్యాన్ని దీవించండి, వాక్యములోని మర్మం తేటపరచండి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని సంఘానికి, సంఘ సభ్యులకు, వాక్యం వినిచినటువంటి ప్రతి వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మంచి స్నేహితులు గుర్తుపెట్టుకోండి. మంచి స్నేహితులు ఎటుపోయినా కానీ మనకు స్నేహితులు అన్నవాళ్ళు ఉంటారు. మన చిన్నతనం మొదలుకొని మన ముసలి వాళ్ళమైనా కానీ మనల్ని తోడుగా ఉన్నది ఎవరంటే స్నేహితులు. బంధువులు ఉన్నారు లేరంట. బంధువుల కంటే మనం అన్ని విషయాలు చెప్పుకోలేము, కానీ ఒక స్నేహితుడికైతే చెప్పుకోగలం, బాధను చెప్పుకోగలం. అయితే యోబు జీవితంలో ఏమి జరిగిందని, ఈ ముగ్గురు స్నేహితులు మట్టికే ఉన్నారు, మిగతా స్నేహితులు ఏమైనా? ఆయనకి ముగ్గురు స్నేహితులే ఉన్నారా? అసలు ఆయన ఎటువంటి వాడు అన్నది కొన్ని సాక్ష్యాలతో మనం ఈ రోజున మనము చూసుకుందాం. దాని తర్వాత మన వాక్యంలోకి వెళ్దాం. యోబు మొదటి అధ్యాయంలోనికి మనం వెళ్తే కనుక, అక్కడ యోబు గ్రంథములో దేవుని యొక్క సన్నిధానములో ప్రపంచమంతా తిరుగుతూ అపవాది దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళాడండి? ప్రపంచమంతా తిరిగి. హల్లెలూయా. ఎక్కడ తిరుగుతున్నాడంట అపవాది? అతనికి పేరుందా అక్కడ? మనము కొంతమంది పాస్టర్స్, కొంతమంది లేనిపోని వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఏంటండి కోపం వచ్చే విధముగా, ఏంటండి కోపం వచ్చే విధముగా దయ్యానికి కొన్ని పేర్లు కావాలని పెట్టి, దేవతల పేర్లు పెట్టి చేస్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యములో, అంతకంటే ముందు నేను ఈ మాట చెప్పే ముందు, అపోస్తలుల కార్యములో అపోస్తలు ఎథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ
కొన్ని బలిపీఠములు వరుసగా కనిపించినాయంట. ఏం కనిపించాయండి? బలిపీఠం. బలిపీఠం ఎవరికి కడతారు? దేవునికి కడతారు. ఏంటండి? మిగతా దేవుళ్ళు ఉన్నారు అనేసని బైబిల్ గ్రంథంలో చెప్పకనే చెప్పినారు. ఉన్నారు లేరని కాదు, కానీ మానవాళిని తన ప్రాణమిచ్చి కాపాడింది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు లేరు. కనుకనే అక్కడ ఉన్నటువంటి బలిపీఠములన్నీ చూసి అన్నిటినీ గమనించి ఏమంటారు? తెలియని పాడని దేవునికి అని అక్కడ బలిపీఠం ఉన్నది కదా, వీళ్ళకి తెలియని దేవుడు కూడా ఉన్నాడు, ఈయనకి బలులు ఎందుకు అర్పిస్తున్నాడు, ఆయననే బలిగా అర్పించబడ్డాడు కదా అనేసి అని అక్కడ వివరణ చెప్తూ ఉన్నాడు వాళ్ళందరికీ ఎథెన్స్ పట్టణంలో. హల్లెలూయా. అలా జరిగిన తర్వాత ఈ రోజున ఇప్పుడు మళ్ళీ మనము యోబు మొదటి అధ్యాయంలోకి వస్తే అక్కడ అంటున్నాడు, భూమండలం అంతా సంచరించి ఈ దురాత్మ లేదా అపవిత్రాత్మ లేకపోతే సాతాను అని మనం పిలుస్తున్నా, కానీ అసలు పేరు లూసిఫరు. ఏంటండి నీ పేరేంటిది అంటే సేన అనే ఒక దగ్గర పిలిచాడు. సేన అంటే అనేకమైనటువంటి జనాంగం, సమూహం, లీజియన్ అంటారు దాన్ని. హల్లెలూయా. మీరు ఎంతమంది పేరును గమనించారో లేదో తెలియదు, కానీ ఈ రోడ్లో వెళ్తుంటే, ఈ రోడ్లో హై టెన్షన్ లైన్లో వెళ్తూ ఉంటే లీజియన్ అనేసి అని ఒక రెస్టారెంట్ ఓపెన్ అయింది. ఎంతమంది తెలుసు? తెలుసా తెలీదు? ఎంతమంది చూసారు? దెయ్యాల సమూహం, దాని పేరే అది. లీజియన్ అంటే దెయ్యాల సమూహం. హల్లెలూయా. దాదాపు ఒక 2 years అవుతుందా ఓపెన్ అయ్యి? 1 year. ఓకే. చాలా మందికి తెలియదు అది పేరు అంటే ఏంటిది, దాని అర్థం ఏంటిది అనేసి కూడా చాలా మందికి తెలియదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఎప్పుడైతే అపవిత్రాత్మ లోకమంతా సంచరించుకుంటూ ఎక్కడైతే ప్రార్థనలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయో, దేవుని యొక్క దూతలు వస్తూ పోతూ ఉంటాయి, ఎక్కడ ఏ ద్వారం తెరవబడిందో తెలియదు, అపవిత్రాత్మ దేవుని యొక్క చోటులోనికి పరలోక రాజ్యానికి చేరి అక్కడ చూస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం అంతా అప్పట్లాగానే ఉందా, ఏమైనా మారిందా? అయితే దేవుడు దాన్ని గమనించి అపవిత్రాత్మను పిలిచి, నా యొక్క కుమారుడు నువ్వు చూసావా, యోబును చూసావా అనేసని దేవుడు అక్కడ తనని అపవిత్రాత్మని అపవాదిని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రస్తుతము నీ గురించి సాక్ష్యం పొందాలంటే ఒకటి దేవుడు చెప్పాలి, లేదా దయ్యం చెప్పాలి. ఎవరు చెప్పాలంటే సాక్ష్యము? దేవుడు చెప్పాలి, దయ్యము చెప్పాలి. ఇద్దరు చెప్పాలండి, ఒకరిది కాదు. ఇక్కడ మోషే చనిపోయినప్పుడు కూడా అతని యొక్క ఆత్మ గురించి దేవునికి దెయ్యానికి పోటాపడింది. ఎందుకంటే పోరాటం జరిగింది. ఎందుకంటే నువ్వు మాట్లాడమన్నావు రాయితోటి, ఇతను వెళ్ళి కొట్టాడు. ఇతను ఐగుప్తు దేశం వాళ్ళతో ఉన్నాడు, నివాసం చేసినాడు, వాళ్ళతోటి తిని తాగి పెరిగినాడు, వాళ్ళని ఇద్దరు చంపేసినాడు. ఇతను పరలోక రాజ్యానికి ఎలా అర్హుడు? ఎటువంటి మార్పు చెందినవాడు? మార్పు చెందిన నువ్వు మాట్లాడితే అతను కాసేపు జనాలు ఇట్లా అటు ఇటు అనే వరకు విసిగిపోయినటువంటి ఇతను ఆ రాత్రిని కొట్టేసినాడు. అంటే ఇతను అర్హుడా? ఏంటంటే నేను అడిగిన ఈ చిన్న ప్రశ్నకి మీరు ఇంతకన్నా ఆలోచిస్తూ ఉన్నారు. మరి రెండో ప్రశ్న రానున్నటువంటి సమయంలో వస్తుంది. ఒక 10 నిమిషాలు ఆ ప్రశ్న వస్తుంది. మొదటి ప్రశ్న గుర్తుపెట్టుకోండి, మోషే గురించి. అయితే ఎప్పుడైతే దేవుడు సాక్ష్యం అడిగినాడో, అతను ఎటువంటి వాడో నీకు తెలుసా, యోబు ఎటువంటి వాడు నీకు తెలుసా అనేసి అంటే అక్కడ అంటున్నాడు. చూడండి, మొట్టమొదటిగా యోబు మొదటి అధ్యాయము మనం చదివితే గనక, అతడు ఊజు అనబడినటువంటి ప్రాంతానికి సంబంధించిన వాడు. అతను యథార్థవంతుడు,
న్యాయవంతుడును, దేవునికి భయపడి చెడుతనమును విసర్జించిన వాడు. 7 కుమారులు 3 కుమార్తెలను. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 గాడిదలు, దేవుని స్తోత్రం. ఎలా ఉన్నాడంట? అందరికంటేను ఈస్ ఫైన్ రిచెస్ట్ పర్సన్ ఆ ప్రాంతానికి. హల్లెలూయా. ఎటువంటి వ్యక్తి అంటే అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడంటే భయం భక్తి కలిగినటువంటి వ్యక్తి, ఎటువంటి చెడుతనమును ఏమాత్రము తీసుకునేటువంటి వ్యక్తి కాదు. హల్లెలూయా. అటువంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, 7,000 గొర్రెలను, ఏంటంటే 3,000 ఒంటెలను, 500 కంచరగాడిదలను, ఏంటంటే ఎడ్లను, 500 ఆడుగాడిదలను దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. ఇంత ఆస్తి సంపాదించినటువంటి వ్యక్తికి ఎంతమంది స్నేహితులు ఉంటారు చెప్పండి? ఏమీ లేనటువంటి మనకి ఇంత ఆస్తి లేదండి. ఏంటంటే ఇంత ఆస్తి లేదు, నీకెంతమంది స్నేహితులు ఉన్నారు చెప్పండి? ఒక 10 మంది ఉంటారా? రఫ్గా ప్రతి ఒక్క స్టేజ్ నుంచి ఎంచుకుంటే, స్కూలింగ్లో నుంచి, కాలేజ్ నుంచి, పీజీ చేస్తే కనుక పీజీ నుంచి, బీటెక్ చేస్తే కనుక బీటెక్ నుంచి, కొలీగ్స్ ఎక్కడెక్కడైతే పని చేసినాం అక్కడక్కడ నుంచి ఒక్కొక్కరిని ఎంచుకోవటం మొదలు పెడితే ఒక 10 మంది ఉంటారా? ఏంటో ఉండరా? ఆ 10 కూడా ఉండరా? ఉంటారు. నీకేదైనా ఇంట్లో ఫంక్షన్ అవుతుందా అనుకో, ఫస్ట్ థింగ్ నువ్వేం చేస్తావు? ఈ 10 మందిని ఇన్వైట్ చేస్తావు. ఎందుకు? నాతో పాటు పని బాధ్యతలు చూసుకో. హల్లెలూయా. అతనికి అన్నతమ్ములు ఉండొచ్చు, అక్క చెల్లెలు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. యోబుకు కూడా అన్నతమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, అందరూ ఉన్నారు, లేరని కాదు. ఎప్పుడైతే వాళ్ళు పండుగ చేసుకుంటూ ఉన్నారో, చేసుకునేటువంటి సమయంలో యోబు ఏం చేస్తున్నాడంటే, చెల్లి యొక్క వారితోటి పండుగ చేస్తూ ఉండగా, తనకి 2 చెల్లెలు ఉన్నారు, ఆ 2 చెల్లెలతోటి పండుగ చేస్తూ ఉండగా ఒక పండుగ చేస్తున్నాడు. పండుగ అయిపోయిన తర్వాత వెంటనే నా కుమారులు లేదా నా కుమార్తెలు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ పాపము చేసినారేమో అనేసి అనుకొని ముందుగానే పాప క్షమాపణ అన్నది నా పిల్లలకి కావాలని చేసేవాడు, బలి అర్పణను ఇచ్చేవాడు. అలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు అపవాది అడుగుతున్నటువంటి ప్రశ్న, నువ్వు ఇంతగా ఆశీర్వదించినటువంటి వ్యక్తిని అతను నోరు జారి నిన్నేమని అనగలడా? ఏంటండి, ఈ రోజున అంబానీ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, డబ్బున్న వాళ్ళు ఎవరన్నా కావచ్చు, పాస్టర్స్ దగ్గరికి వస్తాం. పాస్టర్స్లో డబ్బు ఉన్నటువంటి పాస్టర్ ఎవరు? హైదరాబాద్ మొత్తాన్ని ఏలేది ఒక కల్వరి సతీష్ కుమార్ గారు. ఏమవుతున్నారండి? ఆయన ఏషియా ఖండానికి పాస్టర్స్ ఫెలోషిప్కి ఆయన లీడర్. ఎవరండైనా ఏషియా ప్రాంతానికి అంతటికి. ఇప్పుడు ఎలాగైతే 1 నేషన్ 1 ఎలక్షన్ అనేసి వస్తుందో, అలాగే 1 క్రైస్ట్ 1 చర్చ్ అనేసి అని పెడదాం అనుకుంటున్నాడు. ప్రపంచం అంతటికి ఒకటే సంఘం. అందు గురించి అని తోటి సంఘాలని ఏమాత్రము లక్ష్యట్లేదు. హల్లెలూయా. ఆయన మిషన్ ఏంటిది? భారతదేశం అంతా ఒకటే చర్చ్ నడవాలి, అది నా చర్చ్ అయ్యి ఉండాలి. హల్లెలూయా. స్వార్థంగానే కాదు కానీ మంచి ఆలోచనే. కానీ మిగతా వారిని కూడా అతను ఆ పాస్టర్ గారు అయ్యో అందరు కలిసి చేద్దామంటే అది వేరు. నేను ఒక్కడిని చేస్తాను, మీరందరూ వచ్చి కూర్చోండి అంటే అది తప్పు. దేవుడు ఏమన్నాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో సర్వలోకానికి వెళ్ళి సర్వజనులను నా శిష్యులుగా చేయండి అన్నాడు. శిష్యులుగా చేయమన్నాడు, మిమ్మల్ని కూర్చోబెట్టడం కాదు. హల్లెలూయా. రైట్. అయితే ఇక్కడ
ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో యోగులోకి వస్తే కనుక అయితే అంటున్నాడు అపవాది, నువ్వు ఎంతగా ఆశీర్వదించినావు కదా. ఆయన ఎప్పుడు తన నోట్లో నుంచి తప్పుడుగా మాట్లాడతాడు. నువ్వు ఏటం మానే, ఏం చెయ్యి, నువ్వు ఏటము మాని. ఆయన స్వభావం నీకు తెలుస్తుంది. మనిషి స్వభావం ఎప్పుడు మారిపోతుంది అంటే గనక ఇచ్చే చెయ్యి ఉన్నంత వరకు ఏమి మాట్లాడరు, పిచ్చిగా పొగుడుతారండి. అదే ఇచ్చే చెయ్యి కొద్దిగా ఆగిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? ఇచ్చిన చేతిని కరవటానికి రెడీగా ఉన్నాడు. అంతేనా కాదు? అంటే నేనేమన్నా కుక్కనా అనుకోవచ్చు మీరు అందరూ. మనము మనుషులమే, కానీ మన స్వభావము అన్ని జంతువులతో పోలి ఉంది. హల్లెలూయా. ఇది మట్టుకు అంగీకరించు. నేను ఎవరిని కుక్క అనట్లేదు, మనుషులమే అందరం, కానీ స్వభావం అన్నది అన్ని జంతువులతో పోలి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే నువ్వు ఇన్ని ఇచ్చావు కదా, ఇంత ఇచ్చావు కనుక ఆయన నిన్ను ఆరాధిస్తున్నాడు, గణపరుస్తున్నాడు, కీర్తిస్తున్నాడు, నీ నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉన్నాడు అనేసరంటే, అయితే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు అనేసి అపవాదిని అడిగితే కనుక అతనికి ఇచ్చిందంతా తీస్తే, అతనికి ఏమేమి ఇచ్చావు ఒకసారి చూడండి. అతనికి ఏమేమి ఇచ్చావు? మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే కనుక అతనికి తొమ్మిదో వచనం నుంచి చదవండి ఒకసారి. అపవాది ఏమంటున్నాడు? ఊరికనే దేవుని యందు భయభక్తులు గల ఆయన అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకును ఏం చేసినాడంట దేవుడు? ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకుని, అతనికిని, అతని ఇంటి వారికి, అతని కలిగినటువంటి ఆస్తులన్నిటికీ దేవుడు కంచె వేసినాడు గనుకనే ఆయన నిన్ను దీవిస్తున్నాడు, ఆయన నిన్ను ఆరాధిస్తున్నాడు, ఆయన నిన్ను గణపరుస్తున్నాడు. హల్లెలూయా. అయితే అంటున్నాడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి. చాలండి. అయితే అంటున్నాడు 12వ వచనం ఒకసారి చదవండి. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును ఎవరి వశమేనా? దేవుని వశములో ఉన్నది. అతనికి మాత్రము ఎవరికి సెలవిచ్చినాడండి? దేవుడు అపవాదికి సెలవిచ్చినాడు. అతని ఆస్తి తీసేస్తావా? తీసేయి. అయితే ఏం జరిగింది? ఆస్తితో ఏం జరిగింది? అతని దగ్గర ఉన్నటువంటి 7,000 గొర్రెల్ని ఒక అతను ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఏంటండి? అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళని చంపేసి ఆ గొర్రెల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక అతను తప్పించుకున్నాడు. అతను వచ్చి యోగుతో చెప్తున్నాడు. రెండో వ్యక్తి ఈ మాట చెప్తూ ఉండగా రెండో వ్యక్తి వస్తున్నాడు. అయ్యా, నీ యొక్క ఇప్పుడు ఏం పోయినాయి అంట చూడండి, నీ గాడిదలు పోయినాయి. ఓ పక్క గొర్రెలు పోయినాయి, ఇంకో పక్క గాడిదలు పోయినాయి, ఇంకో పక్కన అయ్యా కాదండి, ఫస్ట్ పోయింది ఏమేమి దొంగలించినారంటే 500 ఎద్దులను 500 గాడిదల్ని దొంగలించినారు. రెండవది పైనుంచి దేవుని యొక్క అగ్ని కురవడం వలన నీ గొర్రెలన్నీ కాలి బూడిదైపోయినాయి. మూడోది వచ్చేసి నీ యొక్క ఒంటల్ని ఎవరో ఎత్తుకొని పోయినారు. నాలుగోది నీ కుమారులు నీ కుమార్తెలు 7 మంది కుమారులు 3 కుమార్తెలు బహు ఘోరమైనటువంటి గాలి తుఫాను రావటం వలన ఇల్లు కూలిపోవటం వలన వాళ్ళు చనిపోయినారు. ఒక్కరు కూడా తప్పించుకోవడానికి ఆస్కారము లేదని చెప్పం. కానీ యోబు యొక్క మనసు ఒకటేసారి విరిగిపోయి అలాగే పడి ఉన్నాడు. చాలండి. అతను ఏం చేస్తున్నాడు?
వస్త్రాలు చెంపుకొని నేనేం పాపము చేశాను అనేసని తనకున్నటువంటి పై వస్త్రాలు ఏవైతే ఉన్నాయో పై వస్త్రాలని చెప్పేసి తన తల మీద బూడిదని వేసుకొని నేల మీద పడి అప్పుడు అక్కన 20వ వచనం చూడండి. అదే అదే మాట నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇంత ఘోరాన్ని ఒకే రోజు చూసాడు. నువ్వు తట్టుకుంటావా? ఏంటండి, మనం ఎవరైనా తట్టుకుంటామా? ఒక బండి పోతేనే మనం తట్టుకోలేదు. ఆస్తి పోతే తట్టుకుంటామా? గుండె ఆగిపోదు. హల్లెలూయా. ఎంతమంది గుండె ఆగిపోద్దండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి దొంగతనం జరిగింది, 2 సార్లు దొంగతనం జరిగింది. ఒకటి అగ్నివాన వల్ల కలిగింది, 3వది కుమారులు చనిపోయినారంటే ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితి. 4 అండి. ఇవన్నీ తట్టుకొని ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి 3 స్నేహితులు అక్కడే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవరెవరు వచ్చారో తెలియదు కానీ మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అప్పుడు మళ్ళీ రెండోసారి దేవుని యొక్క పరలోక రాజ్యానికి అపవిత్రాత్మ కలిగినటువంటి ఈ యొక్క అపవిత్రుడు లేదా అపవాది ఏం చేస్తున్నాడు? రెండోసారి దేవుని రాజ్యానికి వెళ్తున్నాడు, పరలోక రాజ్యానికి వెళ్తున్నాడు. అయ్యా నేను ఈ పని చేసినాను, ఇప్పటికైనా మీ వాడు ఏమన్నా అన్నాడా లేదా చూడు అనేసరంటే మా వాడేమనలే, మా యోగు నన్ను ఏమనలే. అయితే అపవాది అంటాడు, ఇంతవరకు తీసింది ఇది నువ్వు ఇచ్చింది. ఏంటండి? ఇప్పటి వరకు తీసింది నువ్వు ఇచ్చింది. ఇప్పుడు నాకు ఇంకొద్దిగా అధికారం కావాలా యోగుని పరీక్షించడానికి. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వేది చేద్దాం అనుకున్నా కానీ చెయ్యి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కానీ దేవుని సహాయం లేకుండా నువ్వే పని చేసినా అది వేస్ట్. గుర్తుపెట్టుకోండి, అది ప్రతిఫలము రానిదై ఉంటుంది. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటూ ఉన్నాడు? రెండవసారి దేవుణ్ణి ఎలాగైనా యోగు చేత అనిపించాలి. ఏం దేవుడైనా నన్ను ఇంతగానము బాధ పెడుతూ ఉన్నాడు, ఇంతగానం శోభ పెడుతూ ఉన్నాడు, ఇంతగానం నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఈయన దేవుడేనా అనేసరి ప్రశ్న అడిగిపిద్దాం అనుకున్నాడు. కానీ మొదటిసారి కుదరలేదు. రెండో అధ్యాయంలో ఎప్పుడైతే చాలండి, రెండోసారి దేవుని సన్నిధికి వచ్చినాడంట. 6వ వచనం చూడండి అంటున్నాడు, అతను నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణమును మాత్రము ఏం చెప్పినాడు దేవుడు? ఏమన్నా చెయ్యి, యోగుని ఏమన్నా చేసుకో, ఏం పర్లేదు, కానీ ఆయన ప్రాణం దగ్గరికి మట్టుకు నువ్వు రావద్దు. ఎవరి దగ్గర రాకూడదు? దేవుడు అంటున్నాడు, ఆ ప్రాణము నా. ఎందుకని అంటే కనుక అక్కడ యోగు కాదండి, అక్కడ మోషే ఏదైతే చేసినాడో ఇక్కడ అదే జరగబోతుంది అనేసి దేవునికి ముందే తెలుసు కనుక ఆ ప్రాణము, ఆ ఆత్మ నాది. హల్లెలూయా. ఏం జరగబోతుంది ఏంటండి? ఏం జరగబోతుంది అన్నది మనం 3వ అధ్యాయంలో చూద్దాం. కానీ ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు తెలుసా? ఎప్పుడైతే తను అపవాది దేవుని దగ్గర నుంచి అధికారం తీసుకున్నాడో తన శరీరం మీద అంతా పుండ్లేనంట. మనకి చిన్నగా దురద పెట్టినా కానీ మన గోరుతోటి మనం గీక్కుంటే మనకు హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ శాతం మనం చూడండి, ఒక్కసారి నాకు గోరు ఉంది కనుక నా చర్మం మీద నేను ఎలా అన్నాను అనుకోండి, సమ్మగా ఉంటుంది. ముందు మండుద్ది, సమ్మగా ఉంటుంది. దాని తర్వాత ఏమనిపిస్తుంది? ఇంకాసేపు ఇలాగే గోరుతోటి గీరుతూ ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే వాతావరణం బాగా చల్లగా అయిపోయి, ఎండ బాగా ఎక్కువైపోయి, చర్మం పగిలిపోయి ఆ బాధలు మనము గోరుతోటి గీస్తూనే ఉంటాం. హల్లెలూయా. అలా గీరుతూనే ఉంటాం.
అలాంటిది యోబు కూడా శరీరం అంతా పుండ్లేనంట. గోరుతో తీద్దామంటే గనక ఎక్కడ సెప్టిక్ అవుతుందో అనేసి అని తన దగ్గర ఉన్న కొండ పెచ్చుని పీకేసి దాంతో మెల్లిగా అంటున్నాడు. ఒకసారి ఊహించుకోండి అది ఎలా ఉంటుందో, ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. ఏంటండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఈ సంఘటన చూసినారో, ఎవరు చూసినారు? 11వ వచనం. తైమానీయుడైన ఎలీఫజు, ఆ, షూహీయుడైన బిల్దాదు, ఆ, తైమానీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు ఆ, అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి ఆ. వినిన వారై ఏం చేసినారంట? ముగ్గురు స్నేహితులు విన్నవారై అతనితో కలిసి దుఃఖించుటకును, అతనితో పాటు కలిసి దుఃఖించుటకును, అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆ, ఆ, ఆలోచించుకొని ఆ. తమ స్థలములను విడిచి వచ్చిరి. ఆ, వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు ఆ. అతనిని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉండెనని గ్రహించి ఎవరును అతనితో ఒక మాట అయినను పలకక రేయింపగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ముగ్గురు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఏం చేసినారండి? యోబుకు కలిగినటువంటి బాధనంతటిని గురించి విన్నారు. నడవండి వెళ్దామనేసి ముగ్గురు అనుకున్నారు, కదిలినారు, బయలుదేరినారు. దూరం నుంచి యోబుని చూసి గుర్తుపట్టలేక అక్కడే వాళ్ళు కూడా కృంగిపోయినారు. ఏమైపోయినారు? వాళ్ళు కూడా తట్టుకోలేకపోయినారు. అయ్యో, యోబు పరిస్థితి ఇట్లా అయిపోయిందా, ఇంత దారుణంగా అయిపోయిందా అనేసి అని బాధపడుతూ వారి యొక్క పై వస్త్రాలు కూడా చింపేసుకొని ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. ఏంటండి? కానీ ఈ రోజున నువ్వైనా నేనైనా లేకపోతే ఇంకెవరైనా కానీ ఫ్రెండ్స్ మన ఇంటికి వస్తే మనం ఏం మాట్లాడతాం? ఒకటి అడిగేడో లేదు, ఇంత నష్టం వచ్చింది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే మనం ధైర్యం చేద్దాం. సరే, ఇంతవరకు ప్రయత్నం చేసినావు, చెయ్యి, ఇంకొక ప్రయత్నము చెయ్యి. కానీ ఇక్కడ కుమారుడు చనిపోయిన, ఆస్తి పోయింది, అంతా పోయింది, ఎలా ఓదార్చాలో తెలియక వీళ్ళు కూడా మౌనులైపోయి ఉన్నారు. ఏం మాట్లాడాలో తెలియక ఆగిపోయినారు. నీ పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఇలాగే రావచ్చు. ఏం మాట్లాడాలో తెలియదు, మౌనంగా ఉండొచ్చు. నీ స్నేహితులు మౌనంగా ఉండొచ్చు, నీ బంధువులు మౌనంగా ఉండొచ్చు. నువ్వు ఎదుర్కొనేటువంటి కష్టాన్ని బట్టి, అవమానాన్ని బట్టి సైలెంట్గా ఉండొచ్చు. కానీ దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అపవాది ఏం చేస్తాడు? హల్లెలూయా. 7 దినములు ఏమీ మాట్లాడలేదంట. ఎవరు మాట్లాడలేదు. ఇటు యోబు మాట్లాడలేదు, ముగ్గురు స్నేహితులు మాట్లాడలేదు. 4 వ్యక్తులు అలాగే కూర్చొని ఉన్నారు. ఎక్కడ? నేల మీద. అది దాన్ని ఏమంటారు? యాషెస్ అంటే బూడిదలో కూర్చొని అలాగే ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే 3వ అధ్యాయం ప్రారంభమవుతుందో, 3వ అధ్యాయంలో యోబు మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. 7 దినములు అయిపోయింది, ఎటు చూసినా కానీ నా పిల్లలు గుర్తొస్తున్నారు. ఏంటండి? నా ఆస్తి అర్పిస్తుంది, నేను చేసిన దేవునికి చేసినటువంటి స్తుతి ఆరాధనలు గుర్తొస్తున్నాయి, దేవునికి అర్పించిన అర్పణలు గుర్తొస్తున్నాయి. మరి ఈ రోజున నేను ఈ పరిస్థితుల్లో ఉండడానికి గల కారణం ఏంటిదో నాకు అర్థం కావట్లేదు అనేసి ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తూ 7 దినములు మౌనంగా ఉండిపోయినాడు. 7వ రోజున మాట్లాడడం మొదలుపెట్టినాడు. 8వ రోజున మాట్లాడడం మొదలుపెట్టినాడు. ఏమంటున్నాడు తెలుసా అండి? దినములు అశుభ దినములని చెప్పువారు దీన్ని దినములు అశుభమని చెప్పువారు దాన్ని శపించుదురుగాక. అయితే ఇప్పుడు అపవాది అనుకున్నటువంటి మాట అయిపోయిందా? ఏంటండి? కరెక్ట్గా ఆలోచించు. నీ దినములు చెడ్డవి అనేసని ఎవరైనా అంటే కనుక నువ్వు ఊరుకుంటావా? అపవాదైనా కానీ. మరి ఎందుకు దేవుడు సృష్టి గురించి, ఘట సర్పమును గురించి,
అనేకమైనటువంటి ప్రశ్నలు ఎందుకు యోబుని అడిగినాడో తెలుసా? యోబు 3వ అధ్యాయము నుండి 23వ అధ్యాయము దాకా దేవునితో చేసినటువంటి సంఘర్షణ లాంటిది. దేవునితో అంటే గనక స్నేహితుడితో మాట్లాడుతూ ఉన్నటువంటి సంఘర్షణ. ఇక్కడ 3వ అధ్యాయంలో అతను ఏం చేస్తున్నాడు అని అంటే గనక ఆ బాధలో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ బాధలో మాట్లాడుతూ దినములు చెడ్డవని చెప్పిన వారికి వారు శపించారు, ఆ దినమును శపించుదురుగాక. రెండోది అంటున్నాడు, నా యొక్క జన్మము లేకుండా పోతే బాగుండు అనుకుంటున్నాడు. 4వ వచనంకి వచ్చే వరకు ఇంకా డేంజరస్గా అంటున్నాడు. చూడండి, ఆ దినము పైనుండి దేవుడు ఏం చేయకుంటున్నాను గాక అనుకున్నాడా? నా దేవుడు నన్ను ఎంచకుండా ఉండును గాక. దాని తర్వాత అంటున్నాడు 5వ వచనం, దేవునికి స్తోత్రం. ఇక్కడ యోబు తనతో తాను మాట్లాడుకుంటూ కొన్ని మాటలు ఏంటండి దేవుడితోటి కలిగి ఉన్నటువంటి మెసేజెస్ అక్కడ కొన్ని అంటూ ఉన్నాడు. నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది. కష్టం వస్తే మనం కూడా అంటాం, నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఈ బాధ వచ్చింది, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ కన్నీళ్ళు వచ్చినాయి, నాకెందుకు ఈ బాధ వచ్చింది అనేసి అని అనుకునేటువంటి వాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఏమనంటున్నాడో తెలుసా? అయితే మొట్టమొదటిగా 4వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి స్నేహితుడు ఒకడు మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. ఒక స్నేహితుడు మాట్లాడుతున్నాడు. ఎలీఫాజ్ ఏమని మాట్లాడుతున్నాడు? చాలండి. ఎవరైనా నీతో పాటు ఈ మాటలు మాట్లాడితే నీకు వ్యసనం కలుగుతుందా? ఏ మాటలు? దేవుని మాటలు. దేవుడు నిన్ను అప్పుడు అంత దీవించాడు, ఇప్పుడు ఎందుకు దీవించట్లేదు? దేవుడు నిన్ను అప్పుడు అలా నడిపించాడు, ఇప్పుడు ఎందుకు నడిపించట్లేదు? దేవుడు నీకు బయలుపరిచేవాడు, ఇప్పుడు ఎందుకు బయలుపరచట్లేదు? ఎందుకంటే నీ పాస్ట్ జీవితంలో అలా ఉంది గనక. ఏంటంటే అంతేనా? ఒకసారి 14వ వచనం చూడండి అంటున్నాడు. 13వ వచనం, భయమును వణుకును నాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీ కదిలెను. దేవుడు చేసినటువంటి కార్యములు చూస్తుంటే ఇక్కడ అంటున్నాడు ఈ వ్యక్తి, యోబు యొక్క స్నేహితుడు అంటున్నాడు, నాకు భయమును వణుకును కలిగెను. ఆయన చేసినటువంటి ఆ యొక్క మాటలు చూస్తూ ఉంటే 16వ వచనంలో అంటున్నాడు, మై స్పిరిట్ స్టాప్డ్ బట్ ఐ కుడ్ సీ ఇట్స్ షార్ప్. అది విలువబడగా దాని రూపము నేను గుర్తుపట్టలేకపోతుంది. ఒక రూపము నా కన్నుల ఎదుట ఉండెను, మెల్లగైనా. చాలండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ ధైర్యం చెప్తున్నాడండి స్నేహితుడు. దేవుడు ఎటువంటి దేవుడు నీకున్నాడు, ఇలా ఆశీర్వదించినటువంటి దేవుడు నీకున్నాడు. ఆ దేవుడిని నువ్వు గట్టిగా పట్టుకో అనేసి అంటున్నాడు. 2వ మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు తెలుసా? 6వ అధ్యాయంలో మళ్ళీ యోబు మాట్లాడుతూ ఉన్నాడు. దాని తర్వాత 8వ అధ్యాయంకి వచ్చే వరకు తన యొక్క స్నేహితుడు ఇంకో స్నేహితుడు మాట్లాడుతూ ఉన్నాడు. 8వ అధ్యాయం మొదటి వచ్చిన ఎంతకాలము ఇంతకుముందు స్నేహితుడు ఏమన్నాడు? నువ్వు ఎంతకాలం ఈ మాటలు కాదండి, గమనించండి ఒకసారి. ఎవరైనా మాట్లాడితే నీకు వ్యసనం కలుగునా అన్నాడు. ఇక్కడ ఈ స్నేహితుడు ఏమంటున్నాడు? నువ్వు ఇంకెంతకాలము, ఇంకెన్నిసార్లు నువ్వు ఇలా మాట్లాడతావయ్యా, ఇక చాలు, ఇక ఊరుకో అనేసని తనకి నెమ్మది పరుస్తూ ఉన్నారు. మరలా యోబు మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. మరలా ఇంకొక స్నేహితుడు మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. 11వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు నయమాతీయుడైనటువంటి జోఫరు
ఇలా ప్రత్యుత్తరం ఇచ్చును. ప్రవాహముగా బయలువెళ్ళు. ఇప్పుడే ఈ ఈ స్నేహితుడు ఏమంటున్నాడు చూడండి, ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను కదా. ఎవరు చెప్పాలంట? మాట్లాడే వాళ్ళకి. మొదటి స్నేహితుడు అన్నాడు, ఎవరన్నా మాట్లాడితే నీకు ఈ విషయాలు మాట్లాడితే నీకేమైనా మత్తు వస్తుందా, ఓపిక లేదా, వాళ్ళతో మాట్లాడడానికి పోట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నావా? రెండో వాడు అంటున్నాడు, రెండో స్నేహితుడు అంటున్నాడు, నువ్వు ఇంకెంతకాలం మాట్లాడతావు ఇలాగా, నీ కోపం కొద్దిగా శాంతించు. మూడో స్నేహితుడు అంటున్నాడు, నువ్వు ప్రతి వారికి సమాధానము ఇవ్వాలి. అందరూ నిన్ను ప్రశ్న అడిగే వాళ్ళే, నువ్వందరికీ సమాధానం చెప్పాలి. ఎవరికి నేను సమాధానం చెప్పను, నా ఇష్టం ఉన్నట్లుగా నేను ఉంటానని నువ్వు ఉండకు. దేవుడు కూడా నిన్ను అడుగుతాడు, నువ్వు కూడా మౌనంగా ఉండుము. 4వ వచనం అంటున్నాడు, 11:4 వచ్చి, నా ఉపదేశములు నిర్దోషమని దేవా నీ దృష్టికి నేను దేవుడు నీతో మాట్లాడినా మేలు. ఇక్కడ అంటున్నాడు, అయ్యా నేను మాట్లాడటం కదా, దేవుడే నీతో మాట్లాడితే మంచిది. ఆయనే నీతో ఏం చేసినా మేలు. నేను కాదయ్యా, నువ్వు దేవునితో వాదన చెయ్యి. ఆయనే జ్ఞాన రహస్యములు, ఆయననే జ్ఞానమును రహస్యమును తెలియజేసిన మేలు. అప్పుడు నీ యోచనకి మించినదని. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఇవి నీ యోచనకి మించినవని తెలుసుకుంటాం. చాలండి. ఇక్కడ అంటున్నాడు, ఈ జ్ఞానం గురించి అంటున్నాడు. ఈ జ్ఞానం ఎలాంటిది? ఇక్కడ జోఫర్ అన్నాడు, ఏమన్నాడు? ఇది జ్ఞానము, దేవుని వలన వచ్చినటువంటి జ్ఞానం అనేసి అంటున్నాడు. కానీ యోబు ఏమంటున్నాడు తెలుసా? ఈ జ్ఞానం అన్నది నా వయస్సు పెరుగుతున్న కొలది నాకు జ్ఞానం పెరుగుతుంది. చిన్నవాడి జ్ఞానం ఉంటుందా? కనుకని చాలా మంది అంటారు, పెద్దల మాటినండి. ఎందుకు పెద్దల మాట ఎందుకు వినాలి? ప్రపంచం ఎన్ని సంవత్సరాలన్నా మారని మనిషి యొక్క జీవితంలో మొదటి సంవత్సరం నుంచి 60 సంవత్సరాల దాకా ఒకేలాగా ఉంటుంది. టెక్నాలజీ మారచ్చేమో కానీ జీవిత విధానం మట్టుకు ఒక్కటే. ఏంటండి? పొద్దున్న లేస్తే తల్లిదండ్రుల మాట వినాలి, వాళ్ళని కాదనేసి అని ఏ పని చేయడానికి లేదు. వారు చెప్పింది జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. అందుకే అంటాడు ఇక్కడ 12వ అధ్యాయము ఒకసారి 12వ వచనం చూడండి. ఎవరి దగ్గర చెప్పాలి? ఎవరి దగ్గర? ఇప్పుడు చెప్పండి. పెద్దవారి దగ్గర జ్ఞానం ఉంది. ఇప్పుడు ఎవరి మాట వినాలి? పెద్దలు చెప్పే మాటని వినాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ అంటున్నాడు, ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత, అతన్ని ఆదరించిన తర్వాత, అయ్యా నీ జీవితంలో ఏం జరిగిందో, నువ్వేం పాపం చేసినావో, నీ పిల్లలు ఏం పాపం చేసిర్రో, అయ్యా దేవుడు నిన్ను ఇంతగా శిక్షించినంటే ఎందుకో కారణం నువ్వు తెలుసుకో, అది ఇది అనేసరి మిగతా వాళ్ళు అంటుంటే ఈయన మట్టుకు అంటుండు, అయ్యా 10వ వచనం అంటుండు, ఇఫ్ గాడ్ కమ్ అండ్ పుట్ ఎ పర్సన్ ఇన్ ప్రిజన్ ఆర్ కాల్స్ ద కోర్ట్ టు ద ఆర్డర్, హూ కెన్ స్టాప్? దేవుడంట ఒకరిని చెరసాల్లో వేసి అతన్ని న్యాయాధి పీఠం దగ్గర తీసుకొస్తే కనుక ఎవరైనా తనని ఆపగలరా? దేవుడు నిన్ను అలాగే పెట్టినాడు. ఇప్పుడు నువ్వు దేవునితో పోరాటము చేయి. నీ పరిస్థితి ఏదైనా కానీ నువ్వు దేవునితో ఏం చేయాలా? చెప్పుకో. హల్లెలూయా. అంటున్నాడు ఇక్కడ, ఏమని అంటున్నాడు తెలుసా? ఎంత ధైర్యం చెప్తున్నాడు తెలుసా? ఒకసారి చూడండి, 15వ వచనం నుంచి చదువుదాం. ఆలోచించుము. కాదండి, 13వ వచనం నుంచి చదువు. సిస్టర్ 11వ అధ్యాయము 13వ వచనం. నీవు నీ మనస్సుని ఏం చేసిన ఎడలా
నీ మనసుని తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతుల్లో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా ఎలా సంతోషించదువు? నిశ్చయముగా. అయ్యా, ఇది నీ పాపం అనుకుంటున్నావు, అది నీ పిల్లలదా నీదా ఎవరిదో తెలియకుంటుంది గనక నువ్వు చేతులెత్తి నువ్వు ప్రార్థన చెయ్యి. ఏం చేయమంటాడు? ఏ స్నేహితుడైనా నువ్వు ప్రార్థన చేయంటాడు. ఏంటండి, ఈ రోజుల్లో మన ఇంట్లో ఎవరైనా చనిపోతే గనక 3 స్నేహితులు వస్తారు. వాడు కారులో వస్తాడు, ఒకటి బండి మీద వస్తాడు, ఇంకోటి లిఫ్ట్ తీసుకొని వస్తాడు. ఏరా ఏం చేస్తున్నాడు? అంత కార్యం అయిపోయి చూద్దాం లేదు, ఏం చేస్తున్నావు అనేసి అని అడిగి, అంటే అంత కార్యమైన తర్వాత చూద్దాంలే అంటే ఏం చూద్దాం? ఎక్కడ కూర్చుంటారు సిస్టర్? తెలుసా అండి ఎక్కడ కూర్చుంటారు? మనిషి చనిపోతే మర్యాద అంట. ఏం మర్యాద? లోక మర్యాద. చనిపోయినాడు గనక కంఠమంట చేదు ఉంటుందంట. ఏం చేదు ఉంటుంది? గొంతు చేదు అయిపోద్ది కనుక చేదుకు విరుగుడు కావాలిగా. ఏది విరుగుడు? ఇచ్చారుగా పెద్ద పెద్ద డ్రింకులు గవర్నమెంట్ వాళ్ళు మనకి. ఆ డ్రింకులు, నా ప్రాణమా తినము తాగుము సుఖించుము. దేవుడు మంచి మంచి తినము, మంచి మంచి తాగు, మంచి మంచి చోట్ల నువ్వు ఉండనేసా అంటే అలాగా. నీకున్నటువంటి స్నేహితులు అలాంటి, నీ దుఃఖ సమయంలో నిన్ను ఆదరించి దేవుని వైపు నడిపించేవారా? నీ కష్ట సమయంలో నిన్ను ఇంకను పొడిచి 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 నిన్ను తప్పుడు మార్గంలో నడిపించేవారు. ఏంటండి, లూకా సువార్త 15వ అధ్యాయంలో దేవుడు అక్కడ తప్పిపోయిన కుమారుని చూపిస్తున్నాడు. తనకున్నారు కొంతమంది స్నేహితులు. మంచి స్నేహితుడంట విడవక ప్రేమిస్తాడు, కానీ ఒక చెడ్డ స్నేహితుడు తన ఆస్తి మీద కన్నేసి తన అన్ని లాక్కొని రోడ్డు మీద విడిచిపెట్టేసి వెళ్ళిపోయారంట. అతన్ని ఏమాత్రం పట్టించుకోలా, హల్లెలూయా, ఏమాత్రం చూడలా. నీకున్నటువంటి ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు? నీ దగ్గర డబ్బు ఉంటేనేనా? ఏంటండి, నీ వెనకాల పలుపడి ఉంటేనేనా నీ ఫ్రెండ్స్ నీ దగ్గరకు వచ్చేది? ఏది లేకపోయినా ప్రార్థన చేయని చెప్పడానికి ఎవరన్నా వస్తున్నారా? ఎటువంటి స్నేహితుల్ని కలుగున్నారు? మంచి స్నేహితుల్ని సంపాదించుకున్నాను అంటున్నాడు దేవుడు. ఆ మంచి స్నేహితుడు నేనే అనేసని దేవుడు అంటున్నాడు. యోహాను రాసినటువంటి సువార్తల్లో 15వ అధ్యాయంలో నీ మంచి స్నేహితుడు నేనే అనేసని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందు గురించి అనేసరి అంటున్నాడు. ఇక్కడ యోబుతోటి ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఇంతవరకు నువ్వు పడుకోవడానికి భయమై ఉండొచ్చు, కూర్చోడానికి భయమై ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు కొద్ది కాలము విశ్రాంతి తీసుకో, మంచి భయం లేకుండా నిద్రపో. అంటే నీ జీవితంలో ఏం జరిగింది అన్నది నీకు క్లారిటీ వచ్చింది కనుక పడుకో కాసేపు. ఎవరి గురించి భయపడకు. నీ దగ్గర ఆస్తుంటే కనుక ఆ దొంగలు వచ్చి నిన్ను దోచుకోపోతారు అన్నటువంటి భయం ఉంది. కానీ ఇప్పుడు ఏ భయము? ఓ చెట్టు నీడ మంచిగా విశ్రాంతి తీసుకో. రెండో మాట అంటున్నాడు, ఏమనంటున్నాడు? అనేకులు నీ దగ్గరకు వచ్చి సహాయాన్ని అందిస్తారు. ఆ పరిస్థితిలో కూడా నీ దగ్గరకు వస్తారు. నువ్వు జాగ్రత్తగా ఉంటు. నీ సహాయం కోరి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక నువ్వు జాగ్రత్తగా ఉంటు. హల్లెలూయా. 20వ వచనంలో అంటున్నాడు, ఏమనంటున్నాడు తెలుసా? దుష్టుల కనుచూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రయమేమీ ఉండదు. దుష్టుల యొక్క చూపు అంట ఏమవుతుంది? క్షీణించిపోతుంది. దినదినంకి కంటి చూపు కోల్పోతారు, మసక మసక కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత అంటున్నాడు వారి ప్రాణము, వాళ్ళు ప్రాణం ఎప్పుడు పోద్దా అని ఎదురు చూస్తారంట. దాని తర్వాత ఏమంటున్నాడు? ఇలా ఓకే, ఇది 12వ అధ్యాయం.
అయితే అంటున్నాడు, ఏమని అంటున్నాడండి ఆ స్నేహితుడు? అయ్యా, మూర్ఖులు ఇలా అయిపోతారు, నీ కంటి ముందు ఇలా అయిపోతారు, కనుక నువ్వు ధైర్యంగా ఉండు. మరి ఈ రోజున నీకున్నటువంటి ఫ్రెండ్స్ ఎలాంటివి? మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? చెడ్డ ఫ్రెండ్స్ ఉన్నారు? మంచి ఫ్రెండ్స్ ఉంటే కనుక వారిని ఇంకా దగ్గర తీసుకో, ఇంకా దేవుళ్ళు ఉన్నాడు. చెడ్డ ఫ్రెండ్స్ ఉంటే కనుక ఆ ఫ్రెండ్స్ని దూరం చేసుకో. నాకు నీకు ఫ్రెండ్షిప్ వద్దు, నాకు నీకు ఎటువంటి సహాయం వద్దు, నాకు నీకు ఎటువంటి చెప్పాలండి భయం కానీ ఆందోళన కానీ ఏమీ నీ యొద్ద నుండి నాకు, నా యొద్ద నుండి నీకు ఎటువంటి ఉండకూడదు. హల్లెలూయా. నీకు ధైర్యం చెప్పేటువంటి స్నేహితులు. 3 స్నేహితులు వచ్చారు. ఒకరు, అయ్యా ఓపిక కలుగుండాను, నేను మాట్లాడుతుంటే నీ కోపం వస్తుంది కానీ ఓపిక కలుగుండాను. ఇంకో వ్యక్తి అన్నాడు, అయ్యా నీ కోపం కాదు, నువ్వు మాట్లాడడం మొదలు పెట్టాను. ఇంకొక వ్యక్తి అన్నాడు, అయ్యా మాట్లాడడం కాదు, నువ్వు కొద్దిగా ప్రార్థన చేయటం మొదలుపెట్టు, దేవుని వైపు తిరగటం మొదలుపెట్టు, దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మరి నీకున్నటువంటి స్నేహితులు ఇలా నడిపించే వాళ్ళు ఉన్నారా, లేకపోతే లోకానుసారంగా నడిపించే వాళ్ళు ఉన్నారా? ఎటువంటి స్నేహితులు నీకున్నారు అన్నది నువ్వు తెలుసుకొని ముందుకు సాగాల్సింది కోరుచున్నాను. మరి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాము, ముగించుకుందాం. మహోన్నత మహాగణుడ, సర్వశక్తిమంతుడ, అద్వితీయుడ, ఆది సంభూతుడ, రాజుల రాజా, ప్రభుల ప్రభువ, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, మీకు వందనాలు. ఎత్తబడినటువంటి వాక్యాన్ని దీవించండి, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా అందరికీ దయచేయండి. అయ్యా, యోబు తన యొక్క జీవితంలో ఆస్తి కోల్పోయినా, పిల్లల్ని కోల్పోయినా, అయ్యా తన జీవితంలో ఉన్నటువంటి స్నేహితులందరూ పారిపోయినా, 3 స్నేహితులు కలిసి తనను ఆదరించి, తనను ఓదార్చి యోబుని మీ వైపుకి నడిపిస్తూ ఉన్నారు. అయ్యా, అటువంటి మంచి స్నేహితులు ఇక్కడున్న ప్రతి వారికి కలిగి ఉండునుగాక. అయ్యా, లోకానుసారమైనటువంటి మాటలు, క్రియలే కాక అయ్యా పరలోకమైనటువంటి సంబంధమైనటువంటి అన్ని విషయముల వైపు మీ ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. అడ్డగించిన ప్రతి ఒక్క అందక చీకటి సాతాను శక్తిని బంధించి మీ సన్నిధానాన్ని సాక్షులుగా భద్రపరిచి నడిపించమని అడుగుతూ, అయ్యా మరి అదేవిధంగా ఈ యొక్క సమయంలో సంఘాన్ని, సంఘ సభ్యుల్ని, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మరి మీరు దీవించమని అడుగుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.